సాక్షి లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనం చెవులు మూసుకుని చెడు వినకూడదంటారు, కానీ పూర్తిగా వినికిడిపోతే ఏం చేస్తాము? చాలా కష్టపడతాము. చిన్నపిల్లల్లో పుట్టుకతో వినికిడి సమస్యలు ఉండే వాళ్ళైతే అసలు మాటలు కూడా నేర్చుకోలేరు. హృదయ విదారకంగా ఉంటుంది వారి పరిస్థితి. సో ఇవాళ మనం హియరింగ్ లాస్ గురించి మాట్లాడబోతున్నాము. అసలు వినికిడి సమస్యలు పుట్టుకతో వస్తాయా, తర్వాత వచ్చిన వినికిడి సమస్యలు ఎటువంటివి, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీ హ్యావ్ విత్ అస్ కన్సల్టెంట్ ENT and head and neck surgeon and cochlear implant surgeon from Care Hospitals, Dr. Moinuddin Mohammed AK, Sakshi Life Studios lo. Sir, namaskaram. Thank you so much for joining us. Hearing loss annadi partial adult lo hearing loss, pillalo hearing loss rakarakalu vintu untam sir. So is this something that is detectable when they are born? Pillalu gurinchi modalu pedam. Chanti pillalu. It's a great thing andi ఫర్ ఎవ్రీబడి ఇన్ లైఫ్. సో వెనుకడి లేనిది ఏఆర్ రెహమాన్కి పని ఉండదు. ఇళయరాజా కూడా వెనుకడి లేకపోతే ప్రాబబ్లీ హీ హ్యాస్ టు డూ సమ్ అదర్ జాబ్. సో వెనుకడి అన్నది ఎంత అవసరము, ఎంత ఎంజాయబుల్. ఇట్స్ ఎ సెన్స్ గాడ్ హ్యాస్ గివెన్. దేవుడిచ్చిన సెన్సెస్లో వెనుకడి అన్నది చాలా ఇంపార్టెంట్. సో వెనుకడి అన్నది మనకు రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి కంజెనిటల్, మీరు చెప్పినట్టు శిశువు పిల్లోడు పుట్టంగానే పుట్టుకతో ఉండేదాన్ని కంజెనిటల్ అంటారు. ఇంకొకటి వచ్చేసి అక్వైర్డ్, అంటే మీరు పుట్టిన తర్వాత మీరు యాజ్ యు గ్రో మీ లైఫ్లో వేరే వేరే కారణాల వలన వచ్చే వినకడి ప్రాబ్లమ్ని అక్వైర్డ్ హియరింగ్ లాస్ అంటారండి. సో ఒకటి కంజెనిటల్, రెండోది వచ్చేసి అక్వైర్డ్ హియరింగ్ లాస్. సో ఈ చిన్నపిల్లల్లో పుట్టంగానే మనం డే త్రీ మనం థైరాయిడ్ టెస్ట్ చేస్తాం. థైరాయిడ్ టెస్ట్ చేసి చెక్ చేస్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రోటోకాల్. వాడికి థైరాయిడ్ ఉందా లేదా తర్వాత సంగతి. ఒకవేళ థైరాయిడ్ కనుక ఉంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డాక్టర్ పీడియాట్రిషియన్ ఎవరైతే ఉంటారో పుట్టిన సెకండ్ థర్డ్ డే గమనిస్తారు. కొన్ని రిఫ్లెక్సెస్లో ఒకవేళ వెనుకడి లేకపోతే వెనుకడి పరీక్ష చేసి ఆ పిల్లోడిని అసెస్ చేస్తారండి. ఒకవేళ వెనుకడి లేకపోతే కంజెనిటల్ అండ్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. ఫస్ట్ చూడాల్సింది ఏంటంటేనండి, ఒకవేళ కండక్టివ్ హియరింగ్ లాస్ ఉందా అంటే చిన్న పిల్లల్లో పుట్టంగానే ఒక్కొక్కసారి యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఆర్ సంథింగ్ ఇన్ జనరల్గా శిశువుల్లో ఉండదు, బట్ చెవులు గనక బ్లాక్ అయ్యి ఉంటే మీరు అది తీసేస్తే పిల్లలకి వెనుకడి నార్మల్గా ఉంటుంది. సో ఎటువంటి వినికిడి లోపం అని నిర్ధారిస్తారు. ఎగ్జాక్ట్లీ. సో బట్ 2 రోజులు 3 రోజులు నెల రోజులు పిల్లోడు అయితే నాకు వినపడట్లేదు అమ్మా అనేది అనలేడు. కాబట్టి డాక్టర్స్ కొన్ని రిఫ్లెక్సెస్ చెక్ చేసి కెనాల్ ఫామ్ అయిందా, కెనాల్ లోపల ఇయర్ డ్రమ్ ఫామ్ అయిందా అనేది చూస్తారండి. చూసి ఇది కనుక నార్మల్గా ఉండి అప్పుడు కూడా మీకు వినపడట్లేదు అంటే కొన్ని పరీక్షలు చేస్తాం. సో పిల్లోడు చెప్పాల్సిన అవసరం లేదు నాకు వినపడట్లేదు అని. సో 2 రకాల టెస్టులు ఉంటాయండి. ఒకటి OAE అంటారు, ఓటో అక్యూస్టిక్ ఎమిషన్స్. అంటే తలకి కొన్ని ఎలక్ట్రోడ్స్ పెట్టేసి చెవు లోపల సౌండ్ పంపిస్తారు. ఈ పంపించడం వలన బ్రెయిన్ ఆ సౌండ్ని స్పందిస్తుందా లేదా అని అలా చూస్తారు అని చేస్తారు. ఇంకొకటి బిరా అని చేస్తారండి, బ్రెయిన్ స్టెమ్ ఇవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ. ఈ 2 రకాల టెస్టులు ఈ చిన్నపిల్లల్లో చెక్ చేసి వాళ్ళకి కనుక వెనుకడి ప్రాబ్లం ఉంటే వాటిని రిపేరబులా లేకపోతే నాన్ రిపేరబుల్. రిపేరబుల్ కనుక ఉంటే కండక్టివ్ హియరింగ్ లాస్ ఉంటే ఆ కండక్షన్ని రిస్టోర్ చేస్తామండి సర్జరీ చేసి. విధి అంటే వేరే సర్జరీస్ ఉన్నాయి. లేదు అంటే వి పుట్ ఎ హియరింగ్ ఎయిడ్ టెంపరరీలీ. అంత చిన్న పిల్లలు. అవునండి, ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ టు లెర్న్ వాట్ ఈస్ సౌండ్. సౌండ్ వింటేనే కదా అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అమ్మ నాన్న అనేది వాళ్ళు వింటేనే వాళ్ళు పలకగలరు. సో ఒకటి వినడం, రెండోది మాట్లాడడం. ఇవి 2 మీకు హియరింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళకి చిన్నపిల్లలకి హియరింగ్ ఎయిడ్స్ పెట్టి 6 months దాటిన తర్వాత వి డూ ఏ సర్జరీ అండి. దాన్ని కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అంటారు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ శిశువుల్లో చేసేదాన్ని అంటారా సార్, లేకపోతే పెద్దవాళ్ళలో కూడా అంటారా ఇది? డిపెండింగ్ అపాన్ అండి వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ హియరింగ్ లాస్. 1 ఇఫ్ ఇట్ ఈస్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఉండి శిశువుల్లో గనక ప్రొఫౌండ్ అంటే సెన్సరీ హియరింగ్ లాస్లో కూడా 5 రకాలు ఉన్నాయండి. మైల్డ్ అంటే ఇట్ ఈస్ లైక్ 30-40 డేస్. కొన్ని సౌండ్లు వినిపిస్తాయి, కొన్ని వినిపించవు. దాన్ని మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అంటారు. ప్రొఫౌండ్ అంటే అస్సలు లేదు, వెనుకడి అస్సలు లేదు.
సో అలాంటి పిల్లల్ని, చిన్నపిల్లలు, శిశువులు మోర్ దాన్ 6 months, ఆఫ్టర్ 6 months ప్లాన్ చేసేసి వి పుట్ ఎన్ ఇంప్లాంట్ అండి. ఒక ఇంప్లాంట్ పెట్టేసి ఒక సౌండ్ ప్రాసెసింగ్ మెషిన్ ఉంటుంది, అది లోపల కాక్లియా అని ఒక ధ్వని ఉత్పత్తి చేసేదాన్ని ఒక ఇది ఉంటుందండి కాక్లియా, దాని లోపల ఎలక్ట్రోడ్ పెట్టేసి ఇచ్చేస్తారు. అంటే ఇది లోపల అమరుస్తారండి శరీరం లోపల? ఎగ్జాక్ట్లీ అండి. ఈ చెవి వెనకాల ఈ పుర్రెలో ఈ స్కల్ ఏదైతే భాగం ఉందో దాని లోపల ఒక చిన్న హోల్ లాగా, అంటే ఒక బావి లాగా, వెల్ అంటారండి దాన్ని, దానిలో ఒకటి తయారు చేసేసి దానిలో ఇంప్లాంట్ పెడతారు. ఆ ఇంప్లాంట్ వైర్ వచ్చేసి చెవి వెనకాల భాగంలో నుంచి లోపల కాక్లియా అనే ఒక చిన్న ఆర్గన్ ఉంటుందండి, దాని లోపల ఎలక్ట్రోడ్ పెడతారు. అది పెట్టి మీకు సౌండ్ ప్రాసెసింగ్ లైఫ్ లాంగ్ ఉంటుందండి ఇది? అది లైఫ్ లాంగ్ అండి. ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉన్నవాళ్ళు, శిశువులు కానీ లేకపోతే అడల్ట్స్ కానీ 90 decibels పైన కనుక ఉంటే కాక్లియర్ ఇంప్లాంట్ ఇస్ ద బెస్ట్ అండి. అది అంటే నేను అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఆ డివైస్ అలాగే ఉంటుందా అని? ఎగ్జాక్ట్ అండి, లోపల లైఫ్ లాంగ్ ఆ డివైస్ ఉంటుంది. బ్యాటరీ అయిపోయి లేదండి, మీరు ఆ లోపల ఎలక్ట్రోడ్ ఒకటి పెట్టేసి దీని బ్యాటరీని కనెక్ట్ చేస్తారు. ఈ ఏదైతే సౌండ్ ప్రాసెసింగ్ మెషిన్ ఏదైతే ఉందో దాని లోపల బ్యాటరీ ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ దట్ మెషిన్, డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద మెషిన్, 5 yearsకి 10 yearsకి దే చేంజ్ ఇట్. అది అంటే చేంజ్ చేయాల్సి వస్తుంది బ్యాటరీ అవసరమైతే. అండ్ కొంత ఈ బిగినింగ్ వినాల్సిన సౌండ్లన్నీ వినేశాక, మొత్తం అంతా అయిపోయాక, నేర్చుకుని భాష మాట్లాడడం కూడా వచ్చాక దీన్ని తీసేసి మామూలు హియరింగ్ డివైస్ ఎందుకు పెట్టకూడదు? అంటే హియరింగ్ డివైస్ కన్నా అడ్వాన్స్డ్ కాక్లియర్ ఇంప్లాంట్ అండి. ఓకే ఓకే. సో ఎందుకంటే హియరింగ్ డివైజెస్లో కూడా ఫస్ట్ మనం హియరింగ్ ప్రాబ్లమ్ గురించి మాట్లాడుతున్నామండి. సో ఒకటి వచ్చేసి నేను మీకు కంజెనిటల్, ఇంకొకటి వచ్చేసి ఎక్వైర్డ్ అన్నాం. ఇది కంజెనిటల్, పుట్టినప్పటి నుంచి పిల్లలకి ప్రాబ్లం ఉంటే మనం కాక్లియర్ ఇంప్లాంట్ పెడతామండి. దిస్ ఈజ్ ద బెస్ట్, ఇట్ విల్ గివ్ యూ క్రిస్టల్ క్లారిటీ సౌండ్. రెండోది వచ్చేసి ఎక్వైర్డ్ హియరింగ్ లాస్లో కూడా 2 రకాలు ఉంటాయి, కండక్టివ్ అండ్ సెన్సరీ న్యూరల్. కండక్టివ్ అంటేనండి లోపల వ్యాక్స్ ఉందా, వ్యాక్స్ తీసేసాము, మంచిగా వినిపిస్తుంది, ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. కర్ణభైరికి రంధ్రం ఉందా, రంధ్రభైరిని రిపేర్ చేసాము, ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. కర్ణభైరికి రంధ్రం ఉంది, దాని తర్వాత వెనకాల మిడిల్ ఇయర్లో నుండి కొన్ని ఆసికల్స్ అంటే చిన్న చిన్న ఎముకలు ఉంటాయి, ఈ కాక్లియాని ఈ కర్ణభైరిని కనెక్ట్ చేసే ఎముకలు ఉంటాయి. ఇవి కనుక అరిగిపోయినా, ఇరిగిపోయినా, లేకపోతే మన ఇయర్ ఇన్ఫెక్షన్ వలన ఆటైటిస్ మీడియా అంటాం, క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా, దీని వలన కర్ణభైరికి రంధ్రం పడిన, ఆ ఎముకలు ఇరిగిపోయినా వాటిలో మేము రిపేర్ చేసి మళ్ళీ ఆ కర్ణభైరి నుంచి దానికి కనెక్షన్ని రిస్టోర్ చేస్తాం, దాన్ని ఆసికులర్ చైన్ రీకన్స్ట్రక్షన్ అంటాం. సో ఇది చేయడం వలన మీ హియరింగ్ మెకానిజం నార్మల్ అయిపోతుంది. వాట్ ఇఫ్ ఇట్ సెన్సరీ? ఎగ్జాక్ట్లీ అండి. నో సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఉన్న వాడికి ఈ కనెక్షన్ బాగానే ఉంటుంది, బట్ ఆ కాక్లియా నుంచి బ్రెయిన్కి వెళ్ళే సిగ్నల్స్ పనిచేయడం లేదు. అలాంటప్పుడు అండి యూ హ్యావ్ టు వేరే హియరింగ్ ఎయిడ్. హియరింగ్ ఎయిడ్లో కూడా రకాలు ఉంటాయండి, డిపెండింగ్ అపాన్ వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ, ఎంత శాతం హియరింగ్ తగ్గింది అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అనే ఒక టెస్ట్ ఉంటుందండి. ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అనేది టెస్ట్ చేస్తే ఎంత శాతం హియరింగ్ తగ్గింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్నామండి, మనం విస్పర్ చేస్తే దట్ ఈజ్ అట్ 30 decibels. అంటే చెవిలో మనము విస్పర్ చేస్తాము, దట్ ఈస్ అట్ 30 decibels. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది దిస్ ఈజ్ అరౌండ్ 40 to 50 decibels. రైట్. సో ఈ రేంజ్లో మీకు వినిపిస్తుందా లేదా, లేకపోతే ఇక్కడ మీరు బాగానే మాట్లాడుతున్నారు, బాగానే వింటున్నారు, బట్ దూరం నుంచి ఎవరైనా అక్కడ నుంచి నెక్స్ట్ రూమ్ నుంచి పిలుస్తుంటే మీకు వినపడట్లేదు. సో డిపెండింగ్ అపాన్ వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ హియరింగ్ లాస్ రైట్ అనే ఈ ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ ద్వారా నిర్ధారించి మీకు ఎటువంటి హియరింగ్ ప్రాబ్లం ఉందో చూసుకుని దాన్ని బట్టి మీకు మెషిన్ ఇస్తారండి. రైట్ సార్. అర్థమైంది ఏంటంటే ఇంతవరకు దట్ హియరింగ్ లాస్ ఈజ్ ఇదర్ కంజెనిటల్ ఆర్ అక్వైర్డ్. అండ్ అక్వైర్డ్ లో కూడా ఐ మీన్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ హియరింగ్ లాస్ ఇట్ ఇస్, సెన్సరీ ఉందా లేకపోతే కండక్టివ్ అని చూస్తారు. కండక్టివ్ అయితే సర్జికల్ గా కానీ లోపల ఉన్న సమస్యని తొలగించే ప్రయత్నం చేస్తారు. సెన్సరీ అయితే మనకి కాక్లియర్ ఇంప్లాంట్ కావచ్చు, లేదంటే హియరింగ్ డివైస్ అయినా ఇస్తారు, డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్. ఇది అర్థమైపోయింది సార్ దాదాపుగా. టిపికల్గా పెద్ద అవుతున్న కొద్దీ మనకి అక్వైర్డ్ హియరింగ్ లాస్ ఏదైతే ఉంటుందో అది ఫ్లూయిడ్ ఒకటి, రకరకాల డ్యామేజ్లు, ఇప్పుడు చాలామంది పిన్నులు పెట్టి లోపల గులిమి తీస్తూ ఉంటారు, లోపల వ్యాక్సిన్ తీస్తుంటారు. ఈజ్ దట్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజెస్? అంటే కామన్గా అందరూ కనెక్ట్ అయ్యేవి ఇలాంటివే, బికాస్ దీస్ ఆర్ ది ఇష్యూస్ దట్ హ్యాపెన్ ఎవ్రీడే. అంటే బేసిక్గా అండి చెవిలో ఇరిటేషన్ ఉంటే జనాలు ఇయర్ బడ్స్ కానీ పిన్స్ కానీ
బైక్ తాళాలు కానీ పెట్టి తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బండి తాళాలు కూడా చాలా కామన్ గా, రైట్? యా, పెడతారండి. స్క్రూ డ్రైవర్లు కూడా పెడతారు. స్క్రూ డ్రైవర్. యా, ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే కర్ణభైరికి రంధ్రం పెడతారు. కర్ణభైరికి రంధ్రం అయిపోయి మా దగ్గరకు వస్తారు. సార్ వినుకడి అంటే చెవులో నాకు ఎలాగో ఇరిటేషన్ ఉండి గులబెడుతుంటే నేను అది పెట్టానండి, దాని తర్వాత చీమ్ గారింది అంటే ఎండోస్కోపీ చేసి చూస్తే కర్ణభైరికి రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రాన్ని పూడ్చొచ్చండి? ఎగ్జాక్ట్లీ అండి. వీ డూ సమ్ స్మాల్ సర్జరీ కాల్డ్ టింపనోప్లాస్టీ అంటాం. ఈ చెవి వెనకాల ఈ మజిల్ లోపల ఉన్న ఒక చిన్న లేయర్, దాన్ని టెంపరాలిస్ ఫేషియా అంటారు. సో దాన్ని తీసుకొచ్చి దాన్ని ప్లాస్టిక్ సర్జరీ ఆఫ్ ద ఇయర్ డ్రమ్, దాన్ని వచ్చేసి ఆ రంధ్రాన్ని మీరు వెనకాల అక్కడే మెటీరియల్ తీసుకుని అక్కడ పూడ్చేస్తారు. అంటే ఈ స్కిన్ అండి, ఈ స్కిన్ అండ్ ఈ మీ చెవి వెనకాల ఉన్న ఈ బోన్, మాస్టాయిడ్ బోన్ అంటారు. ఇక్కడ స్కిన్ అండ్ ఆ మాంసం కింద ఒక చిన్న పల్చటి వైట్ లేయర్ ఉంటుంది, దాన్ని ఫేషియా అంటారు. ఆ మటీరియల్ ఈ కర్ణభైరి మటీరియల్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, పల్చగా ఉంటాయి. కాబట్టి దాని లోపల పెట్టేసి దాన్ని సీల్ చేస్తామండి. ఆ సీల్ చేయడాన్ని టింపనోప్లాస్టీ అంటాం. సో ఇట్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్ టు అంటే ఈవెన్ ఇమాజిన్ అండి, ఎందుకంటే చెవే చాలా చిన్నది పాపం, రైట్? దానిలో రంధ్రం ఇంకా చిన్నది, రైట్? ఆ కర్ణబేరి అంతకంటే చిన్నది, దానిలో మళ్ళీ చిల్లు పొడిచి ఎక్కడి నుంచో తీసి పూడ్చి దాన్ని వినికిడికి తోడ్పడుతుంది, దోహదపడుతుంది అంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఆ చర్మము ఆ మెటీరియల్ ఏదో తీశారు కదా, దానిలో సేమ్ న్యూరో ఇవి ఉంటాయా, న్యూరల్ ఇవి అలాగే ఉంటాయా వాటి? అంటే బేసిక్గా ఎలా అంటేనండి, ఆ మటీరియల్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి మేము సీల్ చేస్తాం. ఆ సీల్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఏవైతే ఆ రక్తనాళాలు ఉంటాయో దాని లోపల ఇన్నర్వేట్ అయిపోయి మళ్ళీ దానికి న్యూట్రిషన్ ఇవ్వడం మొదలు పెడతాయి. లోపల ఉన్న ఇయర్ డ్రమ్ అట్లాగే ఉంటుంది. సో దాని లోపల ఏదైతే మీకు చిల్లు పడిందో, రంధ్రం పడిందో దానికి పెట్టి మేము ప్యాక్ చేస్తాం. దీంట్లో పడి ఏదైపోతుంది. రైట్. ఇందాక మీరు అన్నారు, చాలా బాగా అన్నారు మీరు, చెవి చాలా చిన్నది, దాని లోపల కర్ణభైరి ఇంకా చిన్నది, దానికి రంధ్రం ఉన్నారు. సో థ్యాంక్స్ టు టెక్నాలజీ అండి. ఇవాళ మన దగ్గర టెక్నాలజీలో మనకి బ్యూటిఫుల్ మైక్రోస్కోప్స్ ఉన్నాయి. రైట్. అంటే 10 times, 15 times, 20 times మేము ఆ మైక్రోస్కోప్లో ఆ కర్ణభైరిని చూసి దాన్ని మేము జూమ్ ఇన్ చేసి, ఇట్స్ లైక్ మైక్రోస్కోపిక్ సర్జరీ అండి. చిన్న చిన్న బోన్స్ అండ్ చిన్న వాటిల్ని మేము వి ఆపరేట్ అండ్ రిస్టోర్ ద హియరింగ్ మెకానిజం. ఇక్కడ చాలా అందరి లైఫ్ స్టైల్కి రిలేటెడ్ కొన్ని విషయాలు అడుగుతాను, బికాజ్ అది అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి. నీళ్లు చెవిలో పోతే, స్విమ్మింగ్ చేసినప్పుడు లేకపోతే వర్షంలో తడిసినప్పుడు, షవర్ కింద నిలబడ్డప్పుడు చాలా మందికి నీళ్లు పోతాయి. దానివల్ల సమస్య వస్తుందా? ఫస్ట్ పాయింట్. అంటే చెవిలో నీళ్లు పోతే మీకు ప్రమాదం ఏం లేదండి. స్విమ్మింగ్ చేసిన, వర్షంలో మీరు స్నానం చేసినా కూడా, షవర్లో ఉన్నా కూడా మీరు చెవిలో నీళ్లు పోతే అదే వచ్చేస్తాయి బయటికి. మీ కర్ణభైరి కనుక నార్మల్గా ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. చెవిలో నీళ్లు పోతే అవే బయటికి వచ్చేస్తాయి. కర్ణభైరిలో రంధ్రం కనుక ఉంటే అది దాటి మిడిల్ ఇయర్లోకి వెళ్ళిపోతాయి. కర్ణభైరి దాటి ఏ పదార్థం వెళ్ళకూడదు, నీళ్లు కానీ. అందుకే మేము నూనె వేయొద్దు అంటాం. ఆయుర్వేదంలో చెవిలో నూనె వేస్తారండి, అది ఇది అంటారు. కర్ణభైరి బాగుంటే మంచిదేనండి. కర్ణభైరికి కనుక పొరపాటున్న రంధ్రం ఉంటే మీరు వేసే నూనె, ఈ నీళ్లు, కొంతమంది మెడికల్ షాప్లో పోయి డ్రాప్స్ కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియదు, సార్ నాకు గుబిలి ఉంది వేసుకున్నాను అంటారు. ఆ వ్యాక్స్ కూడా, గుబిలి ఏదైతే ఉందో అది మేము బయటికి తీసి కర్ణభైరిని పరీక్షించి ఇది నార్మల్గా ఉందంటే మేము డ్రాప్స్ ఇస్తామండి, లేకపోతే ఇవ్వము. సో ఈ వ్యాక్స్, ఈ డర్ట్ మొత్తం వాష్ చేసేసుకొని వెళ్ళరాని ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి దాన్ని ఇన్ఫెక్ట్ చేసేసి వినికిడి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ గా వస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. చాలా మంది ఆ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఈ వెనకాల మాస్టాయిడ్ ఇన్ఫెక్షన్స్ అంటారండి. ఈ చెవి వెనకాల ఉన్న ఏదైతే బోన్ అయితే ఉందో అక్కడ వాచినట్టు వస్తుంది, మొత్తం దాని మొత్తాన్ని ఇన్ఫెక్షన్ రావడానికి కారణం. సో స్విమ్మింగ్ ఈజ్ గుడ్, షవర్ చేసుకోవడం కూడా ఇట్స్ గుడ్, నథింగ్ రాంగ్ విత్ ద వాటర్ గెటింగ్ ఇన్ టు ద ఇయర్. ఒకవేళ వాటర్ వెళ్ళి మీకు గనక ప్రాబ్లం గనక ఏమైనా వస్తే అప్పుడు మీరు వెంటనే ఇంటి డాక్టర్ దగ్గరకు వస్తే లోపల వ్యాక్స్ ఉంటే వ్యాక్స్ తీసేస్తారండి. ఒకవేళ లోపల చిన్న కర్ణభైరికి ఉన్న రంధ్రం ఉందనుకోండి, అక్కడే మీకు వెంటనే ట్రీట్ చేస్తే కొన్నిసార్లు, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మీకు ఆపరేషన్ లేకుండా మీరు బయటపడవచ్చు. లేదు అప్పుడు కూడా మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు చేశారు అంటే దాట్. ఇంకోటి, ఇప్పుడు ఇయర్ ఫోన్స్ తర్వాత ఎయిర్ పాడ్స్ అన్ని వచ్చేసాక విపరీతంగా అందరు ఎవరు ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు చెవిలో పెట్టుకుని. దానివల్ల కొంచెం పార్షియల్ హియరింగ్ లాస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవుతుందండి? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి మీరు అడిగారు. నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటారండి. ఈ ఇయర్ ఫోన్స్ తర్వాత హెడ్ ఫోన్స్, ఎయిర్ పాడ్స్ ఏవైతే మనం ఇవాళ రేపు వాడుతున్నాం, ఇది వాడడం వల్ల ప్రమాదం లేదు. దీన్ని గనక ఒక మైల్డ్ టు మోడరేట్ ఒక ఇంటెన్సిటీలో మనం వాడితే ప్రాబ్లం లేదండి. కొంతమంది హై సౌండ్ పెడతారు, హై సౌండ్ పెట్టి వాళ్ళని ఎంజాయ్ చేయడం ఇష్టం వాళ్ళకి, ఐ డోంట్ నో ఫర్ సమ్ అదర్ రీజన్.
సో కొంతమందికి ఈ నర్వ్ గనక దెబ్బ తగిలింది అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఏ సాడ్ స్టోరీ. బట్ ఇఫ్ దే వాంట్ టు లిసన్ టు సమ్ వాట్ యు కాల్ గుడ్ మ్యూజిక్ అండ్ ఆల్, ఎక్కువ వాల్యూమ్ పెట్టకుండా మోడరేట్ పెట్టుకొని వింటే బాగుంటుంది. రెండోది వీఆర్ టాకింగ్ అబౌట్ నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్. ఇది ఏంటంటే కొంతమంది కార్మికులు ఫ్యాక్టరీస్లో పనిచేస్తారు, అవును మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సమ్ జనరేటర్స్ అండ్ బ్రాయిలర్స్ ఉన్న ఈ కొన్ని ఎగ్జాక్ట్లీ షార్ప్ అండ్ హార్ష్ సౌండ్స్. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న సౌండ్ వచ్చిందంటే మనకు ఎలాగో బాధేస్తుంది, వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ సౌండ్ నడుస్తూనే ఉంటుంది. సో అలాంటి ఎన్విరాన్మెంట్లో పనిచేసే వాళ్ళకు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవడం కానీ, లేకపోతే దే హ్యావ్ టు వేర్ సమ్ డివైజెస్ టు సేఫ్ గార్డ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ దాట్ హజార్డస్ సౌండ్. అండ్ దాని ఒక పరిధి ఉంటుందండి. అది WHO ఒక క్లాసిఫికేషన్ పెట్టింది. ఎవరైనా కూడా వర్కర్స్ ఇలాంటి ఎన్విరాన్మెంట్లో పనిచేసే వాళ్ళు రోజుకి 8 గంటలు మించి పని చేయకూడదు. అది ఆ ఎన్విరాన్మెంట్లో కూడా 90 డెసిబల్స్ కన్నా ఎక్కువ సౌండ్ ఉండకూడదు. ఉంటే గనక సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. నో యాక్చువల్లీ ఇది ఎందుకు అడిగామంటే తరచూ మనం గ్రాడ్యువల్గా సెన్సిటివిటీ తగ్గుతుందని అయితే అర్థమవుతుంది కామన్ సెన్స్తో. ఇవాళ రేపు మీరు చూడండి, ట్రాఫిక్లో మీరు కనుక కార్లో ట్రావెల్ చేస్తున్నారా మీకు అర్థం కాదు, మీరు కనుక బైక్ మీద కానీ రోడ్డు మీద కనుక ఉంటే మన దేశంలో నాయిస్ పొల్యూషన్ ఎంత ఉందంటే, ముందు మనం ఈ హారన్ కొట్టే వాళ్ళకి ట్యాక్స్ వేయాలండి. మీరు ఎంత హారన్ వింటారంటే రోడ్డు మీద వాడు వాయించి మీరు కార్లో కూర్చొని 10 కార్లు కొడుతూ ఉంటారు. పాపం నడిచేవాడు వాడి పరిస్థితి ఏంటి? మీ ముందు ఒక బైక్ వాడు ఉన్నాడు, వాడు పారిపోలేడు ఎందుకంటే రెడ్ సిగ్నల్ ఉంది. రైట్, సిగ్నల్లో దెర్ ఇస్ స్టాప్ సిగ్నల్, హీ హ్యాస్ టు స్టాప్ దేర్. ఎంత హాంకింగ్ చేస్తారంటేనండి దానివల్ల కూడా హియరింగ్ లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో డాక్టర్ మొయినుద్దీన్ గారు, ఈ చల్లగాలి చెవిలోకి పోతే కూడా కొన్నిసార్లు మనకి ఏదో రియాక్షన్ వస్తుందని, ఫర్ ఎగ్జాంపుల్ బాలింతలకు కూడా చెవిలో దూది పెడుతూ ఉంటారు చల్లగాలి పోకూడదు అని చెప్పి, ఇట్ కాజెస్ అ సర్టన్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అని ఆర్ ఇన్ఫ్లమేషన్ అని చెప్పి. ఇస్ దట్ ట్రూ? అంటే ఎందుకంటేనండి బేసిక్గా ఇయర్ డ్రమ్ అనేది ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ ఆర్గన్ అండి. చాలా సెన్సిటివ్గా, చాలా పల్చగా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఇన్ జనరల్గా చల్లగాలి వేడిగాలి వల్ల దానికి ఏం ఎఫెక్ట్ పడదు. ఒకవేళ అక్కడ గనక ఇన్ఫెక్షన్ ఉండి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ కనుక దాని లోపల కానీ, అంటే మిడిల్ ఇయర్ అంటే కర్ణభైరి వెనకాల కానీ కొంతమంది పిల్లలకి ఎఫ్యూజన్ అని తయారవుతుందండి. ముక్కు బ్లాక్ ఉండి ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ ఉన్న వాళ్ళకి తెలియకుండానే కర్ణభైరి వెనకాల అంటే ఒక మ్యూకస్ లాంటిది ఫామ్ అవుతుంది, దాన్ని మిడిల్ ఇయర్ ఎఫ్యూజన్ అంటారు. అది ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం చల్లగాలి తగిలినా కొంచెం వేడిగాలి తగిలినా కూడా వాళ్ళకి నొప్పి అనేది పుట్టుకొని వస్తుంది. సో అలాంటిది ఎందుకు అవుతుంది అనేది, ఇప్పుడు చల్లగాలి తగలంగానే మీకు చెవులు నొప్పి పెడుతున్నాయి అంటే జస్ట్ దూది పెట్టుకొని ఊరుకోవడం కాదండి. ఎందుకు వచ్చింది అనేది మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే రంధ్రం ఏమైనా ఉందా, లేకపోతే కర్ణభైరి వెనకాల ఏమైనా ఎఫ్యూజన్ ఏమైనా ఉన్నదా, లేకపోతే ఈ మాస్టాయిడ్లో కనుక ఏమైనా బ్యాక్టీరియల్ కానీ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నదా అనేది గ్రహించి దాన్ని టెస్టులు చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తే ఆ చల్లగాలిని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అదే ఊరికే అనలేదు సార్, చెవులు చిల్లి పడిపోతుందని చెప్పి, అమ్మ బాబోయ్ చెవులో చిల్లి పడిపోతుందని చెప్పి. బట్ ఏదేమైనా సార్, ఐ థింక్ అబౌట్ హియరింగ్ లాస్, వెదర్ ఇట్స్ అక్వైర్డ్ ఆర్ కంజెనిటల్ ఆర్ ఇట్ ఇస్ పార్షియల్ ఆర్ కంప్లీట్ అన్నది, తర్వాత రకరకాల ట్రిగర్స్ ఏంటి, కారణాలు ఏంటి, వాళ్ళ క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఎనీ స్పెసిఫిక్ టిప్స్ మా సాక్షి లైఫ్ వ్యూవర్స్కి చెవులను ఎలా భద్రంగా ఉంచుకోవాలని చెప్పి? నిశ్శబ్దం అన్నిటికంటే ఉత్తమం అంటారు, సైలెన్స్లో కూడా ఒక సౌండ్, హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వినిపిస్తుంటుంది చాలామందికి. ఎగ్జాక్ట్లీ అండి, దిస్ ఈస్ ఫర్ ఆల్ మ్యూజిక్ లవర్స్, దిస్ ఈస్ ఫర్ ఎవ్రీబడి హీ వుడ్ లైక్ టు కీప్ దేర్ ఇయర్స్ క్లీన్ అండ్ నీట్. మీరు చెవుల గురించి బాధపడాల్సిన అవసరం లేదండి. మీరు స్నానం చేసినప్పుడు నీళ్లు పోయినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాటన్తో కానీ మీ టవల్తో కానీ బయట ఉన్న వాటర్ని క్లీన్ చేయండి, బట్ లోపల మీరు ఇయర్ బడ్స్ పెట్టొద్దు. ఇయర్ బడ్స్ అసలు వాడద్దంటారు? లేదండి, ఇయర్ బడ్ వాడితే కూడా ఎక్స్టర్నల్లీ మీరు వాడాలండి. ఈ చెవు యొక్క ఈ భాగంలో కనుక మీరు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బట్ లోపలికి వెళ్ళి మీరు చేసే ప్రయత్నంలో కర్ణభైరికి మీరు రంధ్రం చేసే అవకాశాలు ఉంటాయి, ఒకటి. రెండోది, మ్యూజిక్ వినేవాళ్ళు కూడా ఒక మోడరేట్ దాంట్లో కూడా పెట్టుకొని మీరు సౌండ్ కనుక ఎంజాయ్ చేస్తే ప్రమాదం ఏం లేదండి. రైట్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ దేర్ ఈజ్ అలారం ఇన్ ఎవ్రీ బాడీ. శరీరంలో ఒక అలారం ఒకటి ఉంటుంది. చెవు నొప్పి వచ్చింది అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చూపించుకోవాలి. వినపడట్లేదు, సో సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే ఒకటి వీ షుడ్ టాక్ అబౌట్ ఇట్. కొంతమందికి సడన్గా ఒక చెవు కానీ 2 చెవులు కానీ
వినబడవు. దట్ కుడ్ బీ వైరల్ ఆర్ దట్ కుడ్ బీ డ్యూ టు సమ్ ఆటోఇమ్యూన్ ప్రాసెస్ ఇన్ దేర్ బాడీ. ఆ థైరాయిడ్ లెవెల్స్ పెరగడం వలన ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సడన్గా ఒక చెవు వినపడదు. అలాంటప్పుడు మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని, అది కనుక నర్వ్ మీకు ఎఫెక్ట్ అయింది 24 hours లోపల కనుక లోపల కర్ణబరి లోపల వి గివ్ సమ్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్. అది ఇస్తే మనకు 100% రిస్టోర్ అవుతుందండి. 48 hours దాటింది అంటే 50% మాత్రమే. ఒకవేళ మీరు 72 hours దాన్ని మీరు అట్లాగా నిర్లక్ష్యం చేసి వదిలేశారు అంటే మీ హియరింగ్ రావడం అనేది మళ్ళీ అనవసరంగా అవేవో పెట్టాల్సి వస్తుంది, హియరింగ్ ఎయిడ్ వాడాల్సి వస్తుంది. అందుకనే ఎవరికైనా పెయిన్ ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. హియరింగ్లో కూడా కొంచెం కనుక తేడా అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ యూ షుడ్ టేక్ ద రైట్ ట్రీట్మెంట్ అండి ఆన్ రైట్ టైం. రైట్, వెరీ 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 యాప్ట్లీ అడ్వైజ్డ్ డాక్టర్ మొయినుద్దీన్. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు సాక్షి లైవ్ స్టూడియోస్కి వచ్చి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండి. నమస్కారం అండి. అండ్ అది హియరింగ్ లాస్ గురించి, అంటే వినికిడి లోపం, వినికిడి సమస్యల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఒక్కొక్క అంశంపై క్షుణ్ణంగా అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం సాక్షి లైఫ్లో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.